హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కరుణ వాయిస్. మనకు తెలుగు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ మన క్వశ్చన్ పేపర్లో పార్ట్ ఏలో అండ్ పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 10లో మనకు ఛందస్సు నుండి ప్రశ్నలు ఉంటాయి. మనకు క్వశ్చన్ నెంబర్ 6 పార్ట్ ఏలో పద్యపాదం ఇస్తారు. ఆ పద్యపాదానికి ఘన విభజన చేసి మనం గురువులను గుర్తించి గణాలు ఎత్తి స్థానం రాయాలి. ఇది 5 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 10 పార్ట్ బిలో మనకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఫస్ట్ వన్ 3 పద్యాలు ఇస్తారు. ఆ పద్యాలకి మనం పద్య లక్షణం రాసి ఉదాహరణ రాసి గణాలు ఎత్తి స్థానం రాయాలి. లేదా 3 పద్యపాదాలు ఇస్తారు. ఆ 3 పద్యపాదాలకు మనం ఘన విభజన చేసి గణాలు రాసి మనము ఎత్తి స్థానము అండ్ పద్య లక్షణము రాయాలి. ఏ పద్యపాదము తెలిపి పద్య లక్షణం రాయాలి. ఇంటర్నల్ చాయిస్ మనం పద్య లక్షణాలు రాయొచ్చు, లేదా మరి పద్యపాదాలకు ఘన విభజన గణాలు అండ్ పద్య లక్షణం రాయాలి. ఈచ్ వన్ 5 మార్క్స్. 5 3 జా 15 మార్క్స్. పార్ట్ ఏ 5 మార్క్స్ అండ్ పార్ట్ బిలో 15 మార్క్స్. ఛందస్సు పద్య లక్షణాలను పద్య నిర్మాణాన్ని వివరించే శాస్త్రాన్ని ఛందస్సు అంటారు. గణాల కలయికతో పద్యపాదాలు ఏర్పడతాయి. గణాలు గురువు లఘువులతో ఏర్పడతాయి. మరి గురువు అంటే ఏంటి, లఘువు అంటే ఏంటి చూద్దాం. ఒక మాత్రా కాలంలో పలికే అక్షరాలు లఘువు అంటారు. హ్రస్వ అక్షరాలన్నీ కూడా లఘువులు. ఈ లఘువు గుర్తు మనకు ఐ ఆకారంలో ఉంటుంది. 2 మాత్రల కాలంలో పలికే అక్షరాలు గురువు అంటారు. దీర్ఘాక్షరాలన్నీ గురువులు. గురువు గుర్తు యు ఆకారంలో ఉంటుంది. 0 అక్షరాలు పొల్లు అక్షరాలు కూడా గురువులు అవుతాయి. మనకు గురువు లఘువు అక్షరాలను మనం గుర్తుపట్టడానికి సులభంగా ఈ కింది విధంగా గుర్తుపట్టవచ్చు. గమనించండి. మనకు ఆలు అందరికి వచ్చు కదా. ఫస్ట్ మనము ఆలో ఆ ఈ ఊ రు రు ఏ ఐ ఓ ఔ అం అహ ఈ విధంగా లైన్గా రాసుకోవాలి. మనకు ఫస్ట్ ఆ ఈ ఊ రు ఏ ఊ ఈ కింద వరుసగా ఉన్న అక్షరాలన్నీ మనకు ఒక విధంగా రాసుకుంటే ఇవన్నీ లఘువులు, అంటే ఒక మాత్రాకారంలో పలికి ఇవన్నీ లఘువులు. నెక్స్ట్ ఆ ఈ ఊ రు ఏ ఓ అం ఈ 0 అక్షరం, ఇవన్నీ దీర్ఘాక్షరాలు, ఇవన్నీ గురువులు. ఐ ఔ ఆహా ఇది కూడా దీర్ఘాక్షరం, కాబట్టి ఇవి కూడా గురువు.